వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కండవాలు వేసింది ఎవరు అడుగుతున్నా. ఇదే తగరకుంట గ్రామానికి చెందిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలకే కండవాలు వేసి అది ఏమో కనగానపల్లి సభని వాళ్ళు క్రాస్ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రకాష్ రెడ్డి తరం కూడా కాదని ఈరోజు తెలియజేస్తున్నాను. నిన్న మాట్లాడుతున్నాడు కనగానపల్లిలో సత్తంతా వెళ్ళిపోయింది ఏనంటున్నాడు. ఇందాకే శ్రీరామ్ బాబు చెప్పాడు బాలేపల్లి గ్రామంలో మాకు సత్తంతా బంగారమేని. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు నీకు ఒకటే చెప్తున్నాను, ఈరోజు సత్తం మీకు మిగిల్చిపోతున్నాము అని చెప్తున్నాను. ఒకటే ఇది ఆయన ఏమంటారు, సముద్రపు నీరులో ఒక చుక్క పోతే గాని ఒరిగిందేం లేదంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతున్నాను. కానీ ప్రకాష్ రెడ్డి మాత్రం నిన్న ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదంట. సముద్రం లాంటిదే, నేను కాదన్ను. ఎన్ని నీళ్లున్నా తాగడానికి పనికి వస్తాయా అని అడుగుతున్నాను. అలాగే మీ తోపుదత్తి బ్రదర్స్ వల్ల ఎంతమంది నష్టపోయినారో ఈ రోజు రాప్తాడు నియోజకవర్గం వయసు కనీసం అనంతపురం రూరల్లో 2-3 రోజుల్లో ఎన్ని వందల చేరికలు ఉంటాయో నీకు నిద్ర పట్టకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే కనగానపల్లి గ్రామం నుంచి నిన్న 10 కుటుంబాలు చేర్చినాము, ఆదివారం 20 కుటుంబాలు చేరుతున్నా. ఒక్క రామకృష్ణ దెబ్బకే కనగానపల్లి మండలం పోయింది. ఒక సర్పంచ్కి తట్టుకోలేక నువ్వు నిన్న కళ్యాణదుర్గం నుంచి బస్సులతో జనాలు తోలేదని అడుగుతున్నా. 300-400 కూలీలు ఇచ్చి నువ్వు ఎంతమంది సాయంత్రం దాకా వాళ్ళు ఉండలేక పారిపోతే ఆ జనం చూసి నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మందలించండి లేదా అని అడుగుతున్నా. ఇది మీ చరిత్ర. ఇది మీరు పరిటాల కుటుంబాన్ని విమర్శించే స్థాయి కూడా మీకు ఇప్పుడు లేదు అని అడుగుతున్నా. ఎందుకు లేదని అడుగుతుంటే మేము 2009 నుంచి కూడా మేము 15 సంవత్సరాలు ఓట్లు వేస్తూనే ఉన్నాము, మేము మోసపోతూనే ఉన్నాము. మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నేను ఎదిరిస్తాడని చెప్పి నన్ను పక్కన పెట్టి నీకు చెప్పు చేతిలో ఉండే వాళ్ళని నువ్వు దగ్గర పెట్టుకోలేదా అని అడుగుతున్నా. కానీ ప్రకాష్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, నేను చెప్పు చేతుల్లో నేను బ్రతకను. నేను ఎప్పుడైనా ఒంటరిగానైనా ఢీకొంటాము. కానీ నిన్న ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబం నుంచి కొన్ని వేల కోట్లు సంపాదించారు. అవన్నీ మేము పంచిపెడతాం జనాలకి అంటున్నారు. అయ్యా ఇప్పుడు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు తిన్నది కూడా కక్కిస్తాము అని చెప్తున్నాను. మీ సోదరులు తిన్నది కూడా కక్కిస్తాము అని అడుగుతున్నా. మీకు నిద్ర పట్టక మీ ముగ్గురికి ఏదో మైండ్ చెడిపోయి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. మీ పెద్దన్న రాజశేఖర రెడ్డి చంద్రగోపల్లి మండలానికి పోయి ప్రతి ఒక్క కాపు కులస్తుని కళ్ళ వేళ్ళ పట్టుకునే పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడింది. కనుక ఈరోజు సమయాభావం లేనందువల్ల ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ తల్లిమడగల గ్రామస్తులకు ఒకటి తెలియజేస్తున్నా, సైకిల్ గుర్తుకి మే 13న 2 గుర్తులుంటాయి. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి. రెండిటికి దిమ్మ తిరిగేటట్లు మెసేజ్లు కనగానపల్లి మండలం ఇవ్వాలి. ఇప్పటికే కనగానపల్లి అంటే ఆయనకి వెళ్ళిపోయింది. అప్పుడే కనగానపల్లి మనకి లేదనుకున్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందించి మనము పరిటాలక్కకి కానుకగా ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సభామూర్ఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు మాజీ ఎంపీటీసీ రమేష్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనం ఎదురు